హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మన సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా అలాగే మనం ఈ వీడియో చేస్తున్న కంటెంట్ ఏమిటి అంటే, మనం ఇప్పుడు ఈవెంట్స్ ప్రాక్టీస్ మేబీ ఇంకా అయిపోవచ్చింది. ఈవెంట్స్ కూడా ఒక 4 daysలో మనకి స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి. మరి ఈవెంట్స్ ఎలా స్టార్ట్ అవుతాయో చూడాలి. మరి అప్పటికి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో 2 days మాత్రమే అంటున్నారు వర్షాలు. సో ఒక్కరోజు ముందు వర్షం తగ్గినా కూడా మీకు ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశాలు 99% ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈవెంట్స్ జరిగేటప్పుడు కానీ వర్షం పడిందా ఆ నైట్ అంటే, ఆ రోజుని లాస్ట్ రోజు కానీ ఇంకా చాలా రోజులు మనకి, ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్స్లో మనకి ఈవెంట్స్ ముందుగానే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో 10 daysకి అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నో ప్రాబ్లం, మనకి లాస్ట్ రోజు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్స్క్యూజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో ఇది వేరే మ్యాటర్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసాం, ప్రిపేర్ అవుతున్నాం, అంతా హ్యాపీనే ఉంది. ఇప్పుడు ఈవెంట్స్ ఒక 2 days ఉన్నాయన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. చాలా మందికి ఈ నోటిఫికేషన్ అనేది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లో ఉంది. ఇలాంటప్పుడు మీకు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అనేది నేను పాయింట్ బై పాయింట్ క్లారిటీ ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా కంపల్సరీ ఈ వీడియో చూసి మీరు ఆ జాగ్రత్తలు పాటించి మీ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్ళగలరని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొదటి పాయింట్ ఏంటంటే, మనకి ఈవెంట్స్ ఇంకా 4 days అంటే 30వ తేదీ ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి, ఆ రోజు ఈవెంట్స్ ఉన్న వాళ్ళు అంటే ఆ రోజు నుంచి ఇంకా కౌంట్ చేసుకుని ఏ రోజుకైనా మీరు పాటించవలసింది ఏంటంటే, 2 రోజుల ముందు 48 hours ముందు అంటే 30వ తేదీ స్టార్ట్ అవుతుంది అంటే 28, 29 అంటే 27 సాయంత్రం ప్రాక్టీస్ చేసి ఇంకా మానేయాలి. ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళకూడదు. మీరు వెళ్ళకుండా ఆ 2 days ఏం చేస్తారంటే, ఈ ప్రాక్టీస్లో వచ్చిన పెయిన్స్ కానీ ఏదైతే కానీ రిలీఫ్ అవ్వడం కోసం మీరు లైట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్, బిర్యానీలు కానీ అలాంటి అవాయిడ్ చేస్తూ, అంటే సార్ డైలీ తింటుంటాం కదా మనకేం అవ్వట్లేదు అంటే, డైలీ అవ్వకపోవడం వేరు, ఇప్పుడున్న క్లైమేట్ సిచ్యువేషన్ ప్రకారం వేరు. కాబట్టి మీరు దాదాపు మంచిగా లైట్ ఫుడ్ తీసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటూ ఎక్కువ ఈ 2 daysని మీరు ఎనర్జీని పెంచుకుంటూ, అలాగే పెయిన్స్ ఏమైతే ఉన్నాయో పాతవి, ఆ ప్రాక్టీస్ వల్ల వచ్చిన మజిల్ పెయిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవడానికి మంచి అవకాశము. ఆ 2 days మంచి రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, ఇంట్లోనే ఉండండి. ఎక్కడికి బయట ఇటు ఈ వర్షాల్లో ఎటువంటి బైక్ స్టంట్లు, అదే బైక్ జర్నీలు కానీ ఏదైతే చేయకూడదు మీరు డ్రైవింగ్ చేయడం కానీ. ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు, బైక్ వర్షంలో స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ 1 hour ముందు, రేపు ఈ మార్నింగ్ ఈవెంట్స్ అనగా ఈ రోజు నైట్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జర్నీల పరంగా. అదొకటి ఇంపార్టెంట్ విషయం. ముందు రోజే 2 days ముందు ప్రాక్టీస్ మానేయాలి. ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పెయిన్స్ ఉన్న దగ్గర ఇప్పుడు అరికాలకు కానీ కింద మోకాలి కింద లెగ్స్కి ఆయిల్ మసాజ్ చేసి, మంచిగా ఆయిల్ పట్టించి మసాజ్ చేసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పెయిన్స్ అనేది మీకు పూర్తిగా లాగేస్తుంది. చిన్ బోన్ పెయిన్స్ కానీ ఏదైనా ఉన్నా మీ పెయిన్స్ అన్ని పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఫ్రెష్గా ఈవెంట్ వేసేటప్పుడు మీరు ప్రాక్టీస్లో ఎలాగో ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఈవెంట్స్ వేయడానికి మీకు ఆ రోజు హెల్ప్ అవుతుంది. ఇదే పెయిన్స్ మీరు కంటిన్యూ చేసుకొని రేపు మార్నింగ్ ఈవెంట్స్ అన్నాక కూడా ఈ రోజు మార్నింగ్ కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ పెయిన్స్ కానీ క్యారీ అయ్యాను అనుకోండి, అసలు ఈవెంట్స్లో చాలా ఇబ్బంది పడతారు. ఇది మెయిన్ పాయింట్, ముఖ్యమైన విషయం. నెక్స్ట్ వచ్చేసి, మీకు ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో మీ డిస్ట్రిక్ట్స్లో కానీ లేదా అదర్ డిస్ట్రిక్ట్స్లో మీరు అప్లై చేసి ఉంటే, అక్కడికి ఒక రోజు ముందుగా, అంటే రేపు మార్నింగ్ ఈవెంట్స్ అంటే ఈరోజు మార్నింగే అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్ చుట్టుపక్కల వాతావరణం ఏంటి, అసలు ఎలా జరుగుతున్నాయి, ఎవరైనా మార్నింగ్ రన్నింగ్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం గైడెన్స్ తీసుకునే విధంగా కానీ, ఆ వెన్యూను దర్శించడం కానీ, అదే వెన్యూను చూసి మీరు చుట్టుపక్కల మీకు ఏమైనా అకామిడేషన్ దగ్గరలో ఉంటుందా, ఆ చుట్టుపక్కల ఏమైనా లాడ్జెస్ ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా, లేదా నియర్ బై ఏమైనా ఉన్నాయా మీకు, లేదా మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అని కూలంకషంగా చూసుకొని ఒకరోజు ముందే మీరు అడ్వాన్స్గా ఫిట్ అయిపోయింది. అలా ఇది రెడీ టు 5 minutes బయలుదేరితే 10 minutes వెన్యూకి వెళ్ళేటట్టుగా మీరు సెట్ అయ్యి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి హ్యాపీగా, నో ప్రాబ్లం. అదొకటి. ఇంకోటి, ఫుడ్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, సర్టిఫికేట్స్ కూడా పొరపాటున ఇంటి దగ్గర మర్చిపోయి కానీ, లేదంటే సర్టిఫికేట్స్ బ్యాగ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జర్నీలో కూడా సర్టిఫికేట్లు చాలా మంది బస్సులలో కానీ ఆటోస్లో కానీ మర్చిపోతుంటారు. సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్కడ మర్చిపోవద్దు. కంపల్సరీ ఫైల్ క్యారీ చేయండి, ఫైల్లో పెట్టుకోండి. 2 సెట్లు జిరాక్స్, 1 సెట్ అటెస్టెడ్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయండి. అలాగే నెక్స్ట్ ఈవెంట్స్లో మీరు పాటించవలసిన, ఈవెంట్స్ రోజు ఇంకా తెల్లారింది, అదే తెల్లారబోతుంది, మీరు ఈవెంట్స్కి వెళ్ళాలి.
అందరికీ ఏ టైం ఉన్నా కూడా మ్యాక్సిమం అందరూ 4 o'clock కల్లా గ్రౌండ్కు మీ వెన్యూకి రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. ఎక్కడైనా అకామిడేషన్లో ఉన్నా కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి హ్యాపీగా రీఫ్రెష్గా వెళ్ళండి. మంచిగా వెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళేటప్పుడు జస్ట్ మీకు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపించుకొని హాల్ టికెట్ డేట్ ఆ రోజు ఈవెంట్స్ ఉన్నాయో లేదని చూసి మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేసుకుంటారు. అది అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు మీకు లేట్ అవ్వకుండా ఆర్డర్ బై ఆర్డర్ ఒక ఆర్డర్ ఆల్రెడీ ఫస్ట్ ఒక 5-6 మందికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆర్డర్ చెప్పడం జరుగుతుంది. ఆర్డర్ ప్రకారం మీరు పిన్ తీసేసి నీట్గా పెట్టేసుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేట్ అవ్వకుండా ఒక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదొకటి. ఈవెంట్స్కి వెళ్ళే రోజు మార్నింగ్ మీరు లైట్ ఫుడ్ క్యారీ చేయండి. అంటే మీ ఈవెంట్స్ టైంని బట్టి ఆ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ టైంకి నీరసం వచ్చేస్తుంది. మీకు ఎర్లీ మార్నింగ్ మీరు 3 గంటలకు నిద్ర లేస్తారు కాబట్టి 4 గంటలకు గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేటప్పటికి మీకు ఎర్లీగా లేయడం వల్ల ఏమవుతుంది, కొంతమందికి ఆకలి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, స్టమక్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆకలిగా ఉంటుంది. ఆ టైం మరీ ఎంటీ స్టమక్తో రన్నింగ్ చేసినా మీకు ఛాన్సెస్ అంటే రన్నింగ్ వేయలేకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ గురించి లైట్ ఫుడ్ అంటే బనానాస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, ఎలక్ట్రోల్ వాటర్ కానీ ఇవి క్యారీ చేయండి. మంచిగా అంటే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. ప్లస్ మీకు ఆకలి అనే ఫీలింగ్ పోగొట్టి మీకు ఎనర్జీ ఈవెంట్స్ అయిపోయేంత వరకు ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అంతే తప్ప హెవీగా మీరు అంటే చపాతీలు ఇలాంటివి తీసుకెళ్ళకూడదు. అంటే ఫుడ్ మీల్స్ లాగా తీసుకెళ్ళకూడదు. లైట్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ యాపిల్స్ కానీ అవి తీసుకొని ఒక పక్క వెరిఫికేషన్ జరుగుతున్న క్యూలో ఉన్నా కూడా తింటూ జోలో పెట్టుకొని అలా మీ ఎనర్జీని క్యారీ చేయండి. అలాగే పిఎంటీ టెస్ట్కి కూడా మీరు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మీకు చెస్ట్ హైట్ మెజర్ చేసినప్పుడు కూడా మీరు టెన్షన్ ఫ్రీగా ఉంటే హైట్ మంచిగా మీరు అనుకున్న హైట్ వస్తుంది. చెస్ట్ కూడా హ్యాపీగా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మెజర్మెంట్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీ ఇంకా ఆల్రెడీ ఒక ఘట్టం అయిపోయింది, సర్టిఫికేట్స్ క్లియర్ అయిపోయింది, చాలా టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ పేపర్ మీకేంటంటే రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళారంటే అరే ఏమడుతాడో, నేను చదివిన కరెంట్ అఫైర్స్ వస్తాయో రావో, నేను చదివిన బయాలజీ క్వశ్చన్స్ వస్తాయో రావో, హిస్టరీ వస్తుందో రాదో, అర్థమెటిక్లో నేను చదివిన టాపిక్స్ వస్తాయో రావో, ఈ టెన్షన్ ఉండేది సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ ఏంటి, మీరు ఆల్రెడీ వెల్ ప్రాక్టీస్, మీకు తెలుసు మీరు ఎంత టైమింగ్ వేస్తారో, ఎంత క్వాలిఫై అవుతారో మీకు అంటే ఆల్రెడీ తెలిసిన అక్కడ ఏమైనా క్వశ్చన్ పేపర్ ఏముంది తెలిసిందే, ఏమున్నాయి 3 ఈవెంట్స్ ఉన్నాయి, 3 ఈవెంట్స్ ఆ టైమింగ్స్ ప్రకారం మీకు వేయాలని తెలుసు. సో ఇక్కడ ఇట్లాంటప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ మైండ్లో పెట్టుకోకుండా వెళ్ళగలిగితే చాలా ఫ్రీగా హైట్ వల్ల మీరు ఆ డిసప్పాయింట్మెంట్ కాకుండా స్టిఫ్గా నిలబడాలి, మళ్ళీ చెస్ట్ పుషప్ ఇచ్చేయాలి. వెయిట్ అలాగే లేడీస్ అయితే వెయిట్ దగ్గర కూడా అలాగే హైట్ దగ్గర కూడా హ్యాపీగా చాలా మంది కొంచెం ఎడ్జ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టెన్షన్స్ వీటి వల్ల సరిగా అక్కడ ప్రాపర్గా నిల్చోలేక హైట్ మిస్ అదే డిఫరెన్స్తో బయటకు రావడం జరుగుతుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళే మీరు ఏవైతే ప్రాక్టీస్లో ఏవైతే షూ వాడింటారో, ప్రాక్టీస్లో ఏవైతే మీరు డ్రెస్సెస్తో ప్రాక్టీస్ చేసి ఉంటారో, అంటే కొంతమంది స్కిన్ టైట్తో ప్రాక్టీస్ చేసి ఉంటారు, కొంతమంది లోయర్స్తో ప్రాక్టీస్ చేసి ఉంటారు, కొంతమంది షార్ట్స్తో ప్రాక్టీస్ చేసి ఉంటారు, కొంతమంది స్లీవ్లెస్ బనియన్స్ లేదా టీ షర్ట్స్, అట్లా మీ డిఫరెంట్ ప్రాక్టీస్లో మీకు తోచినట్టు ప్రాక్టీస్ చేసి ఉంటారు. సేమ్ అక్కడ మెయిన్ ఈవెంట్స్ అనేసి ఏదో షోయింగ్ చేయాలనేసి అలా ఏం కాకుండా మీరు ఏవైతే ప్రాక్టీస్లో ఉపయోగించుకుంటారో అలాగే అక్కడ అటెంప్ట్ చేయండి. షూస్ కూడా ఓన్లీ ఈవెంట్స్ కోసం అనేసి కొత్త షూస్ ఎత్తి పెట్టుకొని అవి వాడకుండా ప్రాక్టీస్లో ప్రాక్టీస్ కింద పాత షూస్ వాడి కొత్త షూస్లో డైరెక్ట్ ఈవెంట్స్ చేద్దామని వస్తుంటారు. అలాంటి పొరపాట్లు చేయొద్దు దయించి. ఎందుకంటే ఆ షూ నీకు అప్పుడు ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు, స్కిడ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కొత్త షూస్ ఒక్కోసారి అంత ఈజీగా వర్కౌట్ అవ్వవు. సో మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినవి అయితే మీ ప్రాక్టీస్ లాగే ఉంటుంది ఒక రన్నింగ్. సో అవి మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి, కొత్తగా ప్రయోగాలు ఎటువంటివి చేయొద్దు. నెక్స్ట్ పోతే ఈవెంట్స్ స్టార్ట్ చేసే ముందు మీకు 1600 మీటర్లకి ఒక 30 మందిని కానీ లేదా 40 మందిని కానీ ఆ రోజు వచ్చే స్ట్రెంత్ని బట్టి వాళ్ళు డివైడ్ చేసుకునే బ్యాచ్లను బట్టి వాళ్ళ ఆఫీసర్లను బట్టి మీకు 25 మంది దగ్గర నుంచి కూడా 40 మంది వరకు కూడా ఒక బ్యాచ్కి వదిలే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ లైన్లో ఉన్నా లాస్ట్ లైన్లో ఉన్నా ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు 50 మంది ఉన్నారు లేదా 40 మంది ఉన్నారు, ఒక లైన్లో 10 మంది లేదంటే ఒక లైన్లో 7 మంది 6 మంది పెట్టేసి వెనక్కి ఒక 5 లైన్లు 6 లైన్లు పెడతారు. మీరేమనుకుంటారు, ముందుంటేనే ప్లస్ పాయింట్ ఏమో అని మీ భ్రమ. అలాంటిది ఏముండదు. ఎందుకంటే సెన్సార్ అనేది ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మీకు సెన్సార్ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటిపోతేనే అంటే మీ కాళ్ళకు సెన్సార్ చిప్స్ ఇస్తారు కదా, ఆ కాళ్ళకి ఉన్న సెన్సారు మీరు ఆ లైన్ క్రాస్ అయినప్పుడు మాత్రమే మీ టైం కౌంట్ స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప ఫస్ట్ వాడు వెళ్తానే మీకు టైం కౌంట్ స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ రోడే తర్వాత మీరు ఇంకో 10 సెకండ్స్ లేట్గా 30 సెకండ్స్ లేట్గా బయలుదేరినా కూడా మీ టైం మీదే. కాబట్టి స్టార్టింగ్ టైం అయినా తర్వాత క్లోజింగ్ టైం అయినా మీ టైం మీకు ఉంటుంది. సో మీరు లాస్ట్ నిలబడ్డాను అనేసి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకొకటి లాస్ట్ నిలబడి ఒకవేళ మీరు ముందుకు వెళ్ళాలి, మీరే ముందుండాలి, లీడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పటికీ కరువులో ప్రయత్నించద్దు. కరువులో అంటే మీన్స్ ఇక్కడ మీరు 1600 మీటర్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ అందరు నిల్చో ఉంటారు, ఇక్కడ ఒకరు ఇట్లా లైన్గా నిల్చో ఉంటారు గుంపులాగా. మొత్తం నిల్చొని వదిలినప్పుడు ఒక్కసారిగా ఇది కరువు, స్టార్టింగ్లోనే కరువు వచ్చేస్తుంది మీకు. ఈ కరువులో ఎప్పటికీ మీరు మనిషిని ఓవర్టేక్ చేయాలంటే దాదాపు అంటే ఈ ఎడ్జ్లోనే రావాల్సి వస్తుంది. సో లాంగ్ మీకు డిస్టెన్స్ పెరిగిపోద్ది. సో అలా ట్రై చేయకూడదు. మీరు ఇటు వచ్చిన తర్వాత ఇటు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే రౌండ్ కంప్లీట్ ఇటు వచ్చేటప్పుడు కానీ స్ట్రైట్గా ఉన్నప్పుడే మీరు ఒకరిని ఒకరు అట్లా ఓవర్టేక్ చేసి మళ్ళీ వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు. అంతే తప్ప ఎడ్జ్లో కింద చేయాలంటే రౌండ్ మీకు సర్కిల్ ఎక్కువ పెరిగిపోతుంది కరువులో కింద చేయాలనుకుంటే. అదొకటి ముఖ్యమైన ఇది. అలాగే మ్యాక్సిమం ఎవరైనా మీకు రన్నింగ్ అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు. మీకు తెలియదు, మీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే ఫ్రెండ్స్ మీకు తెలుసు. అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. డిఫరెంట్ ఎవరి టాలెంట్ వంది, ఎవరి రన్నింగ్ వంది, స్టైల్ ఆఫ్ రన్నింగ్ వంది. ఒకడేం చేస్తాడు, ప్రాక్టీస్ చేసింది ఒకటి, ఈడో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేది ఇంకోటి. ఎవరినో చూసి అంత టెన్షన్ హడావిడి అయిపోయి ఫస్ట్ వదలము జింక పరిగెడతాడు. ఒక రౌండ్ అందరికన్నా ముందు వచ్చేస్తాడు. ఎవడైతే ఇప్పుడు అది ఇమ్మెచ్యూర్డ్గా పరిగెత్తిన వాడు, ఆ పర్సన్ ఎవడైతే ఉంటాడో పక్కన కూడా వాళ్ళని చూసి కామెడీ అయిపోతారు. అదొకటి గమనించండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తాడు అందరికన్నా ముందుగా, ఎక్స్పర్ట్ రన్నర్ కన్నా ముందుగా కంప్లీట్ చేయగలడు. ఇది ఆవేశం ఎక్కువ మనవాడికి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడప్పుడు బ్యాచెస్లో. వాళ్ళని చూసి పులిని చూసి నక్కబాసగా పెట్టుకున్నట్టు వాడు కూడా ముందు పరిగెత్తున్నాడు స్పీడ్గా అనేసి మీరు చేయొద్దు. మీరు ప్రాక్టీస్ ఎలా చేశారో మీ టైమింగ్ మీకు తెలుసు కాబట్టి, మీ స్ట్రెంత్ మీకు తెలుసు కాబట్టి మీరు దాని తగ్గట్టుగా వెళ్ళండి. ఎవడో చూసి వాడు ఫస్ట్ రౌండ్ భయపచ్చంగా పరిగెత్తాడు, వాడు రెండో రౌండ్ కూడా కొంచెం వెళ్ళగలడు, మూడో రౌండ్కి డెడ్, అసలు కాళ్ళు రావు, సహకరించవు, పాకుతూ వస్తాడు, మీకన్నా లాస్ట్లో వస్తాడు. లాస్ట్లో ఒక్కోసారి క్వాలిఫై కూడా అవ్వలేడు. గుర్తుపెట్టుకోండి, చాలా మందిని చూసాయి ఇలాంటి వాళ్ళని. కాబట్టి నీకు వాళ్ళందరితో పని లేదు, నీ ప్రాక్టీస్ ఏముందో అది మాత్రమే చెయ్యి. అలాగే చెప్పాను కదా, షూస్ పాతవే వాడండి, ఇబ్బంది ఏం లేదు. మీ ప్రాక్టీస్లో ఏమైతే యూజ్ చేసింటారో అవే వాడండి, కొత్తవి వాడద్దు. అది అయిన తర్వాత మీకు ఇంకో విషయం, 1600 మీటర్ పరిగెత్తేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఇక్కడ వదిలేటప్పుడు ఇక్కడున్నా కూడా మీరు వదిలిన తప్ప ఇటు వచ్చేసరికి ఇటు కరువు ఈ పక్క పూర్తిగా ఇటు అయిపోయేసరికి అయినా కూడా ఫస్ట్ లైన్కే రావడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎడ్జ్లోనే ఈ కార్నర్ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్, ఈ లైన్ అంబడే పరిగెత్తితేనే మీకు కరెక్ట్ 400 మీటర్ ట్యాక్ ఉంటుంది. మీరు ఇట్లా లాంగ్ తీసుకున్నారంటే చాలా ఒక రౌండ్కి 50 మీటర్ల వరకు మీరు ఎక్స్ట్రా పరిగెత్తాల్సి వస్తుంది. మీ టైమింగ్ మిస్ అవుద్ది. సో మెరిట్ కూడా మిస్ అవుద్ది. సో మీకు మెరిట్ రావాలన్నా టైమింగ్లో పడాలన్నా మీరు ఎడ్జ్లో పరిగెత్తాలి, ఫస్ట్ లైన్లోనే పరిగెత్తాలి. ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ లైన్లో ఆ లైన్లోనే పరిగెత్తడానికి ట్రై చేసుకోవాలి. ఒకవేళ నీ ముందర ఎవరైనా అడ్డం ఉన్నా కొంచెం అదే స్ట్రైట్గా ఉన్నప్పుడు కొంచెం ఓవర్టేక్ చేసుకుని మళ్ళీ అదే లైన్కి మీరు క్యారీ ఫార్వర్డ్ అయిపోవాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా? 1600 మీటర్ రన్నింగ్ చేసేటప్పుడు అది ఇంపార్టెంట్. అదే 100 మీటర్లు పరిగెత్తేటప్పుడు మనకి స్ట్రైట్ ఎవరి లైన్లో వాళ్ళు పరిగెత్తాలి. డిస్క్వాలిఫై వాళ్ళను అక్కడి నుంచి ఎలిమినేట్ చేస్తారు. అక్కడ 1600 మీటర్ క్వాలిఫై అయిన తర్వాత మనకి 100 మీటర్స్ లాంగ్ జంప్ అనేది చాలా మెయిన్ ఈవెంట్లు. ఈ రెండు కూడా క్వాలిఫై అవ్వాలి, మనకి క్వాలిఫై అవ్వాలి, అలాగే మెరిట్ కూడా రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 100 మీటర్స్కి వచ్చేసరికి మీరు స్పైక్స్ ఉంటే తీసుకెళ్ళండి. మీకు ప్రాక్టీస్ ఉంటే బాగా స్పైక్స్ ప్రాక్టీస్ అలవాటు ఉన్నట్లయితే తీసుకెళ్ళండి, అక్కడ అలో చేస్తే వాడండి. లేదంటే నెయిల్స్ తీసి స్పైక్స్ వాడమంటే ఆ విధంగా యూజ్ చేసుకోండి మీకు ప్రాక్టీస్ ఉంటే. ఇంకా లేదు బేర్ ఫుడ్తో మాకు వేయగలను సార్ అన్నప్పుడు బేర్ ఫుడ్తో కూడా వేయండి, మంచి టైమింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. అంతే తప్ప 1600 మీటర్ల రన్నింగ్ షూ ఏదైతే ఉందో అది మాత్రం పొరపాటున యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీకు అక్కడ విజిల్ సౌండ్ అక్కడే లెగ్ పుష్ చేసే దగ్గరే మొత్తం సగం స్కిడ్ అయిపోతే టైం అయిపోతుంది కూడా. ఎప్పుడైతే మీరు 100 మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండాలంటే విజిల్ సౌండ్ కోసం రెడీగా ఉండి, అసలు మూమెంట్ ఎలా ఉండాలంటే వెనక మీ స్ట్రాంగ్ లెగ్ ఏదైతే ఉందో పుష్ చేసుకొని నేలకేసి తన్నే విధంగా మీరు ముందుకు పడాలి. ఒక అంటే బాగా బెండ్ అయ్యి రెడీగా ఉండాలి, అప్పుడు వెళ్ళగలరు. అది గమనించుకోండి. సో స్పైక్స్ ఉంటే స్పైక్స్, బేర్ ఫుడ్ ఉంది బేర్ ఫుడ్, అంతే తప్ప నార్మల్ షూ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. లాంగ్ జంప్కి అయితే అసలు వాడవద్దు నార్మల్ షూ, అసలు మీకు జంప్ రాదు. ఆ పౌల్ లైన్ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడతారు. స్పైక్స్ ఉంటే మంచి క్విక్ రన్వేలో ట్రై చేయండి. అలాగే 100 మీటర్స్ మీకు ఒక అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా విజిల్ సౌండ్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి.
విజిల్ సౌండ్ వినపడలేదు అనేసి అలా ఉండిపోవడం, అలా ఆడనే క్విట్ అవ్వడం నేను చేయకూడదు. పరిగెత్తండి. విజిల్ సౌండ్ మీకు కాన్సన్ట్రేషన్. విజిల్ సౌండ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే. ఇంకోటి 100 మీటర్స్ దగ్గర మీకు కావాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ఎవడు లైన్లో వాడే స్ట్రైట్గా పరిగెత్తాలి. పొరపాటున వేరే వాడి ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఈ 2 లైన్లోకి వెళ్ళాడు అనుకో, ఎడ్జ్ లోపల వానికి అడ్డుపడడం కానీ లేదా వాడి లైన్లో వెళ్ళడం కానీ జరిగిందంటే డిస్క్వాలిఫై అవుతారు. కంపల్సరీ డిస్క్వాలిఫై చేస్తారు. అక్కడ నీ లైన్లో నువ్వు వెళ్తున్నావా, టైంకి రీచ్ అయ్యావా, క్వాలిఫై అయ్యావా, అదే చూస్తారు అక్కడ ఆఫీసర్స్. పొరపాటున వేరే లైన్లోకి వెళ్ళడం కానీ వేరే వాడికి అడ్డుపడడం కానీ జరిగితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. నెక్స్ట్ లాంగ్ జంప్కి వచ్చేసరికి ఇది టేక్ ఆఫ్ లైన్, టేక్ ఆఫ్ బోర్డు మీకు చెక్క బోర్డు పెట్టడం జరుగుతుంది. అలాగే సున్నం కూడా వేస్తారు. ఆ చెక్క బోర్డు తర్వాత అదే మీరు దూకే సైడ్ ఒక సున్నపు గీత కూడా, అంటే ఇది బ్లాక్ కలర్ ఉండే చెక్క బోర్డు, ఇప్పుడు నేను రెడ్ కలర్ ఉండేది ఇక్కడ సున్నపు లైన్ వైట్ లైన్ వేస్తారు ఒకటి. మీరు ఇటు సైడ్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటారు. అది మీరు ప్రాక్టీస్ చేసిన ఫుట్స్ని బట్టి 19, 17, 21, 25, 27 ఇట్లా మీ ఫుటింగ్స్ ద్వారా మీరు వచ్చేస్తారు. మీ స్ట్రాంగ్ లెగ్ పడట్లేదు, లేదంటే అక్కడికి వచ్చేసరికి మీ మైండ్ రెడీగా లేదు, మిస్ అవుతున్నాము, నాకు వేయాలని లేదు, అనవసరంగా పౌల్ అవుతుందేమో, ఆ లెగ్ పడట్లేదు, షార్ట్ అంటే కొంచెం డిస్టెన్స్ వస్తుంది పౌల్ లైన్కి, ఆ లోపల లెగ్ పడట్లేదు అనుకున్నప్పుడు మీరు అక్కడ నుంచి యూటర్న్ తీసేసుకోవాలి. అంటే అక్కడ టచ్ కూడా చేయకూడదు, ఆ బోర్డు కూడా టచ్ చేయకూడదు. బోర్డు కూడా టచ్ చేయకుండా యూటర్న్ తీసుకోగలిగితే, కంట్రోల్ చేసుకుని పక్కకు రాగలిగితే మీ అటెంప్ట్ అలాగే ఉంటుంది. మీరు బోర్డు టచ్ చేసి అక్కడికి జస్ట్ కొంచెం దూకేసి పక్కకి వెళ్ళాలంటే కుదరదు, అటెంప్ట్ అయిపోతుంది. అలాగే ఫస్ట్ జంప్ ఏదైతే ఉందో, ఫస్ట్ జంప్ నువ్వు ఎంత పెద్ద తోపు తుడుంకానైనా కూడా ఫస్ట్ జంప్ని పౌల్ అవ్వకుండా ఎంతో కొంత క్వాలిఫై అయ్యేమైనా ఎంతో కొంత నీ టాలెంట్ని బట్టి నువ్వు 5.6 వేయచ్చు. నువ్వు అలాంటి వాడికి 5.4 వేసినా పర్లేదు, ముందు ఫస్ట్ జంప్ పౌల్ అవ్వకుండా వేసుకో. ఇది సేఫ్. ఫస్ట్ క్వాలిఫై ఉంటుంది. ఫస్ట్ మిగతా 2 నీ టాలెంట్, అంటే నీ స్టామినా ఎంత ఉందో, నీ బయట టైమింగ్ ఎంత ఉందో దానికి ట్రై చేయి. అది ఫాలో అయితే కాకపోతే సక్సెస్ అవుతావు, లేదంటే లేదు. కాబట్టి నేను ఫస్టే ఫాలో అయినా అనుకో, 2 అటెంప్ట్లు విపరీతమైన టెన్షన్తో కూడుకుంటావు. 2వది కూడా ఫాలో అయ్యావు అనుకో, 3వది క్వాలిఫై అయితే చాలరా బాబు అనుకుంటావు. నీ మెరిట్ కూడా పక్కన పెట్టేస్తావు ఆటోమేటిక్గా నువ్వు. సో నేను చెప్పేది నీ మంచి కోసమే. ఫస్ట్దే సక్సెస్ అవ్వు, క్వాలిఫై అవ్వు ఫస్ట్. తర్వాత నీ దమ్ము ఎంత ఉందో అంత, బెస్ట్ ఆఫ్ 3 కాబట్టి వేసేసుకో. ఎక్స్ట్రా పడితే ఎక్స్ట్రా వస్తుంది. అదొక ఇది. ఇంకా పోతే ఇంకా మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకేమున్నాయి మ్యాక్సిమం అని చెప్పేసినట్టున్నాను. లైట్ ఫుడ్ క్యారీ చేయండి. ముఖ్యంగా జెండు బాంబు కానీ ఒలిని స్ప్రే కానీ గ్రౌండ్కి చేయండి. ఈవెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్లా టైంలో మీరు నాకు అవసరం లేదు. అన్నీ అయిపోయి మీకు సెన్సార్లు కట్టారు కాలికి, ఇంకప్పుడు రెడీ టు రన్నింగ్ అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్తుంటారు. నెక్స్ట్ బ్యాచ్ మీరు అన్నప్పుడు మీకు వామప్ టైం ఉంటుంది. అంటే వామప్కి చేసుకొని ఫ్రీగా వదిలేస్తారు. అప్పుడు మీరు జెండు బాము, అబ్బాయిలు అయితే జెండు బాము అంటే అలవాటు ఉన్న వాళ్ళు అయితే కొంచెం స్ప్రే కానీ జెండు బాము కానీ ఈ థైస్ దగ్గర నుంచి ఈ కింద లెగ్స్ మొత్తానికి జెండు బాము కానీ మంచిగా పూసుకోగలిగితే బాగా మిమ్మల్ని ఆ జువ్వున పీకేసి వామప్ ఇస్తుంది. అంటే మీరు ఆ స్ట్రెచ్చింగ్ వామప్ చేసుకునేటప్పుడు అది అనేది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. రన్నింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఆక్సిజన్ లెవెల్స్ అనే, అంటే అది ఆ థైస్ ఆ కండరాలు పట్టేయకుండా ఆ జెండు బాము అది అనేది మీకు మంచిగా వర్కౌట్ చేస్తుంది. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాంటివి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. సో నేను కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, అదొకటి ట్రై చేయండి కంపల్సరీ, మర్చిపోవద్దు. వామప్ ఏదైనా ఉన్నా జస్ట్ 10 minutes బిఫోర్ మాత్రమే మీరు వామప్ కానీ స్ట్రెచ్చింగ్స్ కానీ చేసుకోండి. 100 మీటర్లు లాంగ్ జంప్ అప్పుడు కూడా 100 లాంగ్ జంప్ అప్పుడు చాలా వరకు స్ట్రెచ్చింగ్ చేసుకొని మీరు లాంగ్ జంప్ వేయండి. సడన్గా అప్పటికప్పుడు చేసి రెస్ట్ 1600 మీటర్లు వేసేసి ఎక్కడన్నా అలసిపోయి ఎక్కడన్నా రెస్ట్, అంటే గుంపుగా ఉంటారు కదా, ఆ బ్యాచ్లో పడిపోయి సైలెంట్గా ఉండి రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, కంప్లీట్గా ఆయాసం పోవాలనేసి ఇబ్బంది పడతారు. రెస్ట్ తీసుకుంటూనే మొత్తం మీ మజిల్స్ అన్ని మొత్తం స్ట్రెచ్అప్ వామప్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటేనే మీరు యాక్టివ్గా వేడిగా బాడీ హీట్ మీదనే ఉంటుంది. హీట్ పోయి కూల్ అయిపోయారు అనుకోండి, మీరు బయట ప్రాక్టీస్ చేసినంత కూడా పడదు లాంగ్ జంప్. అదొకటి గమనించాలి. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇది 400 మీటర్ ర్యాక్, మీకు రన్నింగ్ ఏ విధంగా వేయాలో కూడా చెప్పాను. 100 meters ఎలా వేయాలో చెప్పాను. లాంగ్ జంప్ కూడా, లాంగ్ జంప్ ల్యాండింగ్ అప్పుడు చేతులు దయించి వెనక్కి పెట్టద్దు. మీరు ప్రాక్టీస్లో పెట్టారో పెట్టలేదో, ఎలా ప్రాక్టీస్ చేశారో నాకైతే తెలీదు. అక్కడైతే
చేతులు వెనక్కి వాళ్ళే పోయావు అనుకోండి, నువ్వు తర్వాత 5.6 వేసినా 5 వేసినా నీ చేతులు ఒక 2 ఫీట్స్ వెనక్కి పడేసినావు అనుకో, ఎక్కడైతే నీ బాడీ లాస్ట్ పాయింట్ అయిద్దో ఏ పార్ట్ పడుతుందో ఆ పార్ట్ మీదనే చేస్తాను. నువ్వు లెగ్ ల్యాండ్ అయిన దగ్గర మటుకు మెజర్మెంట్స్ తీసుకోరు. లెగ్ ల్యాండ్ అయిన దగ్గర తీసుకొని నువ్వు ముందుకు పడ్డావు, ఆ లెగ్సే లాస్ట్ పాయింట్ అనుకుంటే టేక్ ఆఫ్ లైన్కి అదే నీకు మెజర్మెంట్ తీసుకుంటారు. సో చాలా ఉంటాయి ఈ జాగ్రత్తలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, టెన్షన్ లేకుండా వెళ్ళాలి. సో ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చే మీరు ఈవెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు గ్రౌండ్లోనే ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మీ హాల్ టికెట్ ఎక్స్పైర్డ్ అయిపోయి అది వ్యాలిడిటీకి వస్తుంది. ఏది మీకు గ్రౌండ్ పర్ఫార్మెన్స్ 3 ఈవెంట్లు క్వాలిఫై అయినట్టుగా ఏ దాంట్లో ఎంత స్కోర్ వచ్చాయి, ఎంత టైమింగ్ చేశారనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని 3 క్లీన్గా చెక్ చేసుకొని అందులో అక్కడ ఉన్న యూనిట్ ఆఫీసర్ ఆ గ్రౌండ్ ఇన్ఛార్జ్ సైన్ ఉందా లేదా అనేసి, సీల్ ఉందా లేదా అనేసి చూసుకున్న తర్వాతే మీరు బయటికి రావాలి. ఇది ఎంటైర్ టోటల్ ప్రాసెస్. ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి ఏదైనా ముఖ్యంగా చూసుకోండి. ఈవెంట్స్ గ్రౌండ్కు వెళ్ళి మీరు దాని తగ్గట్టు అకామిడేషన్ చూసుకొని రెస్ట్ ఇంపార్టెంట్. ఈవెంట్స్కి 48 అవర్స్ ముందు నుంచి మీరు కంప్లీట్గా రెస్ట్ ఇంపార్టెంట్. రెస్ట్ ఉంటేనే మీరు ఆ రోజు ఫోకస్ చేయగలరు ఈవెంట్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా కొత్త ఏమైనా ఉంటే మానొద్దు. అదే కొత్తవి ఉంటే ఎటువంటి జర్నీలు చేయొద్దు. బైక్లో వెళ్ళడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి, ఫ్రెండ్స్తోనే వెళ్ళండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? జై హింద్.